జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి గురించి ఈ పాటికే మీ అందరికీ తెలిసే ఉంటుంది. దాదాపు 28 మంది అమాయకులని దారుణంగా చంపేశారు. బలవంతంగా వాళ్ళ మతాన్ని కనుక్కొని వాళ్ళు హిందువులని తెలిసిన తరువాత క్రూరంగా చంపేయడం జరిగింది. ఒక్కసారి మానవత్వంతో ఆలోచించి చూడండి. నువ్వు నీ కుటుంబమే అక్కడుండి నీ కళ్ళ ముందే నీ తల్లిదండ్రుల్ని, భార్య బిడ్డల్ని, స్నేహితులందరినీ చంపేస్తూ ఉంటే ఎంతటి ఆవేదనని అనుభవించుంటారు. భర్తని చంపేశారనే బాధలో భార్య తనని కూడా చంపేయండి అని అడిగితే, నిన్ను చంపము, ఇక్కడేం జరిగిందో వెళ్ళి మీ మోదీకి చెప్పు అన్నాడంట. సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. అయినా ఇప్పటికీ వాళ్ళనే సపోర్ట్ చేసే వాళ్ళు మన దేశంలోనే ఉన్నారని చెప్తే నమ్ముతారా? బ్రతికేది భారతదేశంలో, పొగిడేది పాకిస్తాన్. మీ అందరికీ టైం దగ్గర పడింది. వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు ఊరికే అనలేదు. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుకి పాకిస్తాన్లోని ప్రతి పౌరుడు బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోయి చెప్పమని చెప్పాడు కదా మోదీకి, విన్నాడా? అందుకే పాకిస్తాన్ కి వాటర్ సప్లైని కట్ చేసినాడు, రవాణాని నిలిపేసినాడు. ఇక్కడుండే పాకిస్తాన్ వాళ్ళని పాకిస్తాన్కి పంపించేస్తున్నారు. ఇక పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చి బతికే